హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా వెజ్ పాకెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. గోధుమ పిండితోటి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వెజ్ పాకెట్స్ని 2 విధాలుగా చూపిస్తానండి ఈ వీడియోలో. ఆయిల్ వేయకుండా ఆయిల్ తోటి 2 విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు చూపిస్తాను. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడను పెట్టుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండిని బాగా చల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించిన గోధుమ పిండిలో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తున్నట్టు కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా ముద్ద చేశారంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. మీకు ఇలా ముద్దగా రాలేదనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని వేసి కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా నొక్కుతూ కలుపుకుంటామో మనకు వెజ్ పాకెట్స్ అంతా బాగా టేస్టీగా వస్తాయి. ఈ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా అంత సాఫ్ట్గా కాకుండా అంత హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టుకొని కాసేపు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్, బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఒక 2 సెకండ్ల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక స్మాల్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ని కూడా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా తరిగిన వెజిటేబుల్స్ని 1/2 కప్పు వరకు తీసుకొని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇంతవరకే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. 2 నిమిషాల పాటు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇవి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఈ స్పైసెస్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన మనకి స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేయలేదండి. పెప్పర్ పౌడర్ని, పచ్చిమిర్చిని 1 యాడ్ చేసుకున్నాము. మీకు నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి వెజ్ పాకెట్స్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయింది. స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత సన్నగా దీన్ని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకున్నామంటే మైదా పిండితో చేసినట్లే గోధుమ పిండితో కూడా చాలా పల్చగా వస్తాయండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు మనం వీటిని రోల్ చేసుకోవాలి. అదే విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు వీటిని చపాతీలాగా కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక చపాతీ పెనం పెట్టుకొని చపాతీ పెనాన్ని హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రోల్ చేసుకున్న చపాతీని ఇందులోకి వేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తెల్లగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ని పైన అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 1 టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ చపాతీకి టమాటా సాస్ని కానీ టమాటా కెచప్ని కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఈ విధంగా చపాతీకి మధ్యలోకి పెట్టుకోండి. పైన కొంచెం టమాటా సాస్ని వేసుకొని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోండి. అంతేనండి. హెల్తీగా తినాలనుకుంటున్న వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా చేసుకోండి. పలచగా రోల్ చేసుకున్న చపాతీల్ని ఆయిల్ వేయకుండా తెల్లగా 1 నిమిషం పాటు రెండు వైపులు టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి స్టఫింగ్ని తీసుకోండి. స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత చపాతీని ఒక మూలన క్లోజ్ చేయండి. ఇప్పుడు దీన్ని అంటించడం కోసం మైదా పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మైదా పిండి పేస్ట్ని తయారు చేసుకొని ఈ విధంగా చపాతీకి అప్లై చేసుకోండి. పేస్ట్ని అప్లై చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చపాతీ క్లోజ్డ్గా ఉంటుంది. ఇదే విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకోండి. మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజ్ పాకెట్స్ని ఇందులోకి వేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదండి. మీడియం హీట్లో ఉండి రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీయాలి. ఇదే విధంగా అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోండి. ఎంతో ఈజీగా వెజ్ పాకెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఆయిల్ అస్సలు పీల్చవండి. చాలా టేస్టీగా హెల్తీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.